హాయ్ హలో వెల్కమ్ టు వాయిని ఎంటర్టైన్మెంట్. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఆయిషా మేరా 19 సంవత్సరాలుగా ఈ కేసు అనేది కోర్టులో కొనసాగుతూ ఉంది. ఈ రోజుకైతే సిబిఐ కూడా అధికారికంగా ఆయిషా కేసును నిర్ధారించడం అయితే జరిగింది. ఇక్కడ కేసులో నిందితులు లేరని చెప్పి ఆయిషా ఎన్నికలను కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి విజయవాడలో సిబిఐ కోర్టులో అధికారికంగా సిబిఐ కోర్టు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఆయిషా మేరకు ఈరోజు రెండోసారి అంత్యక్రియలు చేయనట్టుగా ఇక్కడ మనకు వాళ్ళ తల్లిదండ్రులకైతే సిబిఐ కోర్టు ఏదైతే ఉందో సిబిఐ కోర్టు అధికారికంగా కూడా కేసు క్లోజ్ చేసి ఆయిషా మేరా యొక్క ఎముకలను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం అయితే జరిగింది. దీంట్లో భాగంగానే ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కోర్టు దగ్గర ఆందోళనలు చేపట్టాయి. ఆయిషాకు న్యాయం జరగాలంటూ ఎక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే హైకోర్టు మన ఏదైతే సిబిఐ కోర్టు ఉందో ఇక్కడ ఆయిషాకు న్యాయం జరగాలని చెప్పి ఆయిషా తల్లిదండ్రులు కానీ పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కానీ ఇక్కడ ర్యాలీని నిర్వహించి ఆయిషాకు రెండోసారి అంత్యక్రియలు చేసేందుకు గుంటూరు జిల్లా తెనాలి గ్రామానికి అయితే ఆయిషా అంత్యక్రియలు అక్కడ జరగబోతున్నట్టుగా ఇక్కడ కూడా కనబడుతోంది. అసలు ఆయిషా కేసు ఏమైంది, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దాంట్లోకి వెళ్తే కనుక ఆయిషా మేరకు సంబంధించిన కేసు 2007 డిసెంబర్ 27న ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడడం అయితే జరిగింది. ఏదైతే హాస్టల్లో ఉంటుందో అక్కడ బాత్రూంలో తల బద్దలు కొట్టి తన ఒంటిపైన కొన్ని అసభ్యకరమైన పిచ్చి రాతలు రాసి అక్కడ పడేసినారు. ఈ కేసు అయితే ఇబ్రహీంపట్నం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇబ్రహీంపట్నంలో కేసు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. 2008 మార్చి గురువిందర్ సింగ్ లడ్డు అనే సైన్స్ నేచర్కి పాలిగ్రాఫిక్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది. గతంలో ఇతనిపై కేసులు ఉన్నాయని చెప్పి అతనిపైన ఆరోపణలతోటి అతనికి అయితే పాలిగ్రాఫిక్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. తర్వాత 2008 ఆగస్టు 17న సత్యం బాబును అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సత్యం బాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అతను కూడా ఆయన కారణం అని చెప్పి చెప్పారు. 2010లో సత్యం బాబు గారికి జీవిత ఖైదీ విధించడం జరిగింది. అదేవిధంగా 2014 అక్టోబర్లో విజయవాడలోని రికార్డులు అనేది ధ్వంసం కావడం జరిగింది. కోర్టులో ఉన్న రికార్డులు ధ్వంసం అలా ఇలా జరుగుతాయి అని చెప్పి కూడా ఇక్కడ కొనసాగుతుంది. అంటే కోర్టులో ఉన్న అధికారులు ఏదైతే ఉందో ఎవిడెన్స్ అన్ని కూడా ధ్వంసం కావడం ఎంతవరకు నిజం అని చెప్పి కూడా 2017లో ఏ వ్యక్తినైతే ఈ సత్యం బాబు ఏ వ్యక్తిని అయితే కోర్టు జీవిత ఖైదీ విధించిందో ఆ వ్యక్తినే నిర్దోషిగా బయటకు పంపించడం చేసింది. అయితే ఈ విషయంలో చూసుకున్నట్టయితే అంటే ఆయిషాది హత్యే కాదన్న దిశగా ఈ కేసును అయితే తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఆయిషా కేసు ఉందో దాన్ని సిట్కు అప్పగించడం జరిగింది. ఆయిషా కేసును సిట్ నుండి తర్వాత సిబిఐ కూడా విచారణ కోసం అని చెప్పి అప్పగించడం జరిగింది. తర్వాత సిబిఐ ఏదైతే ఉందో సిట్ నిర్వహించిన వేదికను అనుగుణంగా నిర్వహిస్తూ సిబిఐ కోర్టు ఏదైతే ఉందో రెండోసారి కూడా పోస్ట్ మార్టం ఆయిషా అంత్యక్రియలు చేసిన తర్వాత కూడా రెండోసారి కూడా పోస్ట్ మార్టం చేయించడం అనేది జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఆయిషా బాడీ ఉందో దాన్ని ఎముకలను తీసుకొని నిర్వహించిన తర్వాత ఆయిషా కేసులో సిబిఐ కూడా విఫలమైనట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. ఏదైతే ఆయిషా కేసు ఉందో ఆ ఎముకలకు పరీక్ష చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా నిర్వహించిన తర్వాత అంటే ఒక ముస్లిం మతంలో రెండోసారి అలా బాడీని తీసి వాళ్ళ ఆచారాలకి వ్యతిరేకంగా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా చేసిన తర్వాత కూడా ఎటువంటి నిర్ధారణకు రాకపోవడం, మరొకసారి కూడా ఆయిషాకు రెండోసారి కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా ఆయిషా కేసుపై ఎటువంటి విచారణ జరపకపోవడం, ఎటువంటి నిందితులను కానీ మిస్టరీగా మారిన ఆయిషా మర్డర్ కేసు అనేది ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు 2026న ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఆయిషా కేసు ఏదైతే ఉందో దీంట్లో నిందితులు ఎవరు లేదని చెప్పి అదేవిధంగా కేసును కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయిషా బాడీని అయితే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించిన ఏదైతే ఎముకలు ఉన్నాయో ఇప్పటికీ 19 సంవత్సరాలు 17 ఏళ్ల బాలిక బిఎస్ ఫార్మసీ అది చదువుకుంటుంది మన ఇబ్రహీంపట్నంలోని పరిధిలో ఉన్న కాలేజీలో. అక్కడ ఆమెపై రాత్రి 11 గంటల సమయంలో
ఆమెను కొట్టి, అంటే హాస్టల్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది అన్నట్టు, అమ్మాయి కూడా ఆమెను కొట్టి బాత్రూమ్ లో అర్ధనగ్నంగా ఉంచి ఆమె వీపుపై కూడా అసభ్యకరమైన గీతలు గీసి ఆమెను చంపినటువంటి పరిస్థితి. అంటే నిందితులే లేరు అని చెప్పి కూడా అటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొనింది. అంటే అధికారులు కానీ, సిబిఐ అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. దీంట్లో కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి నిందితులు లేరు. అంటే అంతకుముందు సత్యంబాబు కానీ, లాలా కానీ వీళ్ళెవ్వరూ కూడా నిందితులు కారు అనే విధంగా ఈ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ప్రొవిడెన్స్ కింద, ఎవరైతే సత్యంబాబుకు జీవిత ఖైదు విధించిన తర్వాత కోర్టులో ఉన్న ఎవిడెన్స్ అని ధ్వంసం కావడం ఏంటి, కోర్టులో కూడా ఎవిడెన్స్ కి భద్రత లేకపోతే మరి ఎక్కడ దొరుకుతుంది భద్రత అని చెప్పి కూడా ఇక్కడ ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. దీంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే 2026 ఫిబ్రవరి 27న ఏదైతే ఆయిషా మేరా యొక్క ఎముకలను వాళ్ళ పేరెంట్స్ కి, అంటే సిబిఐ అధికారికంగా కూడా ఈ కేసును క్లోజ్ చేసి ఎముకలను ఆయిషా తల్లిదండ్రులకు ఇచ్చి రెండోసారి కూడా అంత్యక్రియలు ఆమె స్వగ్రామమైన మన గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఆమె అంత్యక్రియలు భారీ ఎత్తున నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడికి భారీ ఎత్తున జనాలు కానీ, భారీ బందోబస్తు, భారీ పోలీసులకు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎటువంటి గొడవలు జరగకుండా, అంటే ఎలాంటి పరమైన న్యాయం, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండాలని చెప్పి కూడా గవర్నమెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా మనం కేసులోకి వెళ్ళినట్టయితే కనుక సిబిఐ కూడా ఇక్కడ నిర్ధారణ చేసి అసలు ఎవరు నిందితులే లేరు, హత్య కేసులో ఎవరు, అసలు ఆయిషది హత్యేనా అనే ధోరణి లాగా దీన్ని తీర్చిదిద్దే విధంగా గవర్నమెంట్ కూడా ఇక్కడ విఫలమైందని చెప్పి ఇక్కడ ఆయిషా పేరెంట్స్ కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఎవరైతే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేలా, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజా సంఘాలు, ఆయిషా పేరెంట్స్ కూడా, అదే విధంగా పెద్ద పెద్ద విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మైనారిటీలో మాకు న్యాయం జరగదు, మేము తక్కువగా ఉన్నాం, మేము ఈ మైనారిటీ వర్గాలకు చెందిన వారం కాబట్టి మాకు న్యాయం జరగట్లేదు, అగ్రకులాలం కాదు, మాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆయిషా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈ రోజు మాత్రం ఆయిషాకు న్యాయం జరగలేదని చెప్పి ప్రజా సంఘాలు, ఆయిషా తల్లిదండ్రులు కూడా ఇట్లా చెప్తున్నటువంటి పరిస్థితి. న్యాయం చచ్చిపోయిందని చెప్పి కూడా న్యాయ దేవత కళ్ళు ఏ విధంగా కళ్ళకు గంతలు కట్టుంటుందో ఆ విధంగానే ఇక్కడ న్యాయానికి కూడా కళ్ళు కట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఈ మిస్టరీలో మాత్రం ఆయిషాకు న్యాయం జరగలేదని చెప్పి కనబడతా ఉందని కూడా కనిపిస్తుంది. అనే విధంగా ఈ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ప్రొవిడెన్స్ కింద, ఎవరైతే సత్యంబాబుకు జీవిత ఖైదు విధించిన తర్వాత కోర్టులో ఉన్న ఎవిడెన్స్ అని ధ్వంసం కావడం ఏంటి, కోర్టులో కూడా ఎవిడెన్స్ కి భద్రత లేకపోతే మరి ఎక్కడ దొరుకుతుంది భద్రత అని చెప్పి కూడా ఇక్కడ ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. దీంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే 2026 ఫిబ్రవరి 27న ఏదైతే ఆయిషా మేరా యొక్క ఎముకలను వాళ్ళ పేరెంట్స్ కి, అంటే సిబిఐ అధికారికంగా కూడా ఈ కేసును క్లోజ్ చేసి ఎముకలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.